హాయ్ ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ లోపల ఇవి ఫారిన్ దీవులు భూప్రపంచంలో ఎక్కడ చూడని ఓ అద్భుతాన్ని కళ్ళారా వీక్షించాలంటే యూకేలోని ఈ దీవులకు వెళ్ళాల్సింది. వేలాది పపిన్స్, సముద్ర పక్షులు, గ్రేసీల్స్, నార్థంబర్లాండ్ తీరానికి కాస్త దూరంలో ఉండే ఈ దీవిలో భారీ సమూహంగానట ప్రతి సంవత్సరం కనువిందు చేస్తాయట. ఇది అక్కడ నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ప్రసిద్ధ అభయారణ్యమట. ఈ దీవులకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా పర్యాటకులు క్యూ కడతారట. విజిటర్స్ అంతా చూడండి ఎంత బాగున్నాయి, చూడండి మిత్రం. అన్ని రకాల పక్షులంట. ఇందులో కొన్ని మనం చూడలేదు కానీ ఎంత బాగున్నాయి కదా, గుట్టల్లాగా, రాళ్ళ, మరి చెట్ల, ఏంటి నాకు చాలా డౌట్గానే ఉన్నది. చూడండి, కొంచెం సౌండ్ తగ్గేవా? ఎలా ఉన్నాయి చూడండి, ఎన్ని రకాల. ఇందులో ఇవన్నీ ఒక్కటైనా గుర్తించగలుగుతారా మీరు? ఏంటో ఏమో పపిన్స్ అట. పపిన్స్ పక్షులు తెలియదు. కొన్ని ఎలా ఉన్నాయి, కొంగల్లాగా, పిట్టల్లాగా, అన్ని బాతు బుక్కులు ఉన్నట్టు ఉన్నాయి కదా మిత్రమా. కానీ ఎంత బాగున్నాయి కదా. అంటే వేసవిలో ఇక్కడికి వచ్చి ఇవన్నీ కనువిందు చేసేటి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కింద కూర్చొని ఉన్నాయి చూడండి. ఇలా రకరకాల, ఎంత బాగుందో నిజంగా. నేచర్ కదా, అద్భుతం. సృష్టి ద మిరాకిల్. ఇలా చేరడం అంటే చూడండి, పక్షుల్లో అన్ని రకాల పక్షులు మరి ఎందుకు వచ్చి అక్కడ చేరుతాయో చూడండి. ఐకమత్యంలాగా మనం ఎవరమన్నా కనీసం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళమైన ఓ 10 ఇళ్ళమైనా ఒక చోట ఎప్పుడైనా కలుసుకుంటామా? సంవత్సరంలో ఏదైనా ఒక చోట. దీన్ని చూసైనా మనము కొన్ని ఫ్యామిలీస్, నియర్ అండ్ డియర్ ఫ్రెండ్సే కానీ, రిలేటివ్స్ కానీ, వీటిలాగా మనం కూడా ఒకరోజు కొన్ని రోజులు కలుసుకుని ఉంటే ఎంత హ్యాపీగా మనము హ్యాపీ హార్మోన్స్ని పొందొచ్చు. మన లైఫ్ స్పాన్ కూడా పోతే. కానీ ఇంట్లో ఒక్క పక్షిని కూడా నేను గుర్తించలేకపోతున్నాను. నాకైతే ఇక్కడ కింద ఉన్నది చూడండి, ఈ పక్షి అయితే నాకు ఏదో దానిలా కొంగలాగా కనపడుతుంది, ఇది ఒక పిచ్చుకలాగా కనపడుతుంది. ఇంక ఇక్కడ రకరకాల తెల్లవి, బ్రౌన్ కలర్, బ్లాక్ కదా. ఇదైతే ఇటు సడన్గా చూస్తూ బాతులాగా కనపడుతుంది. ఒక చిన్న కోడి పిల్లలా ఉంది. ఇలా రకరకాలుగా. ఇది ఒకటి నల్లగా ఉంది, కోకిలలాగా ఉంది. ఇదేంటో ఇది ఇట్లా బ్లాక్ ఉండి ముందు యాష్ కలర్లో ఉందంట. పావురంలా అనిపిస్తుంది కదా. కాకపోతే వీటికి పేర్లు చెప్పారుగా. పపిన్స్ అట, సముద్ర పక్షులట, నార్థంబర్లాండ్. బాగుంది కదా. ఏదో కనీసం మనం అక్కడ వెళ్ళలేకున్నా ఇలాంటి వాటిని చూసి వీడియో తీసి పెట్టినట్టయితే అందరూ కూడా చూసి ఆనందించగలుగుతారని ఉద్దేశంతో. ఇలా చూడండి, ఈ పక్షి ఎలా ఎగిరిపోతుంది, వైట్గా ఉంది కదా. ఇంకా ఇది కూడా రకరకాలుగా. కానీ ఎంత బాగా వస్తున్నాయి కదా, ఎంత హ్యాపీనో. ఇంక ఇలా ఒక సీనరీ చూస్తేనే ఇలా అనిపిస్తుంది ఫోటోను, కానీ న్యాచురల్గా చూస్తే ఎంత బాగుంటుందో కదా. ఇందులో చూపించారు కదా, కొంచెం ఇలా తీసుకొని సముద్ర తీరం అంటే సముద్రం బ్లూ కలర్. ఇది ఇక్కడ ఎంత బాగుందో చూడండి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వారం జీకే చాలా అద్భుతంగా ఉంది కదా. ఐకమత్యమే మహాబలం కదా. బాండింగ్ అంటే మన మానవ బంధాలకు కూడా వీటితో ఎంతో నేర్చుకోవలసినటువంటిది ఉన్నది మిత్రం. చాలా బాగుంది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.